నమస్తే, మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం. కార్తీక మాసం అంటేనే దీపాల మాసం. ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. శివునికి విష్ణువుకి ప్రీతికరమైన మాసం, శివకేశవుల మాసం ఈ కార్తీక మాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడిన మాసం కనుక కార్తీక మాసం అంటారు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు శివాలయాలలో శివదీపోత్సవం అని, విష్ణు ఆలయాలలో విష్ణు దీపోత్సవం అని ధ్వజస్తంభం వద్ద పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. దీనినే దేవుడికి దృష్టి తీయడం అని కూడా అంటారు. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని చిల్లంగెరె గ్రామంలో వెలిసిన సుమారు 2000 సంవత్సరాల నాటి పురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా విష్ణు దీపోత్సవం జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్లను, మరో గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామిని మరియు ఉత్సవమూర్తులను సకల వస్త్రాభరణాలు, వివిధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం పూజలు నిర్వహించి మంగళారతులను సమర్పించారు. భక్తులు ఆలయం చుట్టూ దీపాలను వెలిగించారు. ఆ దీపాల కాంతుల నడుమ సర్వాలంకృత ఉత్సవమూర్తులను తిరుచుపై వేంచేపు చేసి 7 మార్లు ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. సనాతన సాంప్రదాయంలో 7 అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. సప్త లోకాలు, సప్త ఋషులు, సప్త నదులు, ఇలా సృష్టిలోని అన్ని ముఖ్యమైన అంశాల సాక్షిగా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలనే కోరికకు ఇది ప్రతీక. 7 జన్మలలో తెలిసి తెలియక చేసిన పాపాలను హరించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడం, తమలోని 7 ఆధ్యాత్మిక చక్రాలను జాగృతం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరుకోవడం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు చేసే ఏ చిన్న సేవ అయినా, అది దీపారాధన అయినా, ప్రదక్షిణ అయినా, దానికి అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. క్షేత్రంలో వెలసిన లక్ష్మీనారాయణ దామోదర మాస విష్ణు దీపోత్సవ వేళ వెలిగెని శోభ. శ్రీదేవి భూదేవి సమేతుడైన లక్ష్మీ
లక్ష్మీ వెంకటేశ్వరుడవు నీవేగా నీ కరుణ కాంతి భక్తుల హృదయాలలో వెలిగే జ్ఞాన జ్యోతి ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశ ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశ హరి 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 శిళ్ళంగెరె క్షేత్రంలో వెలసిన లక్ష్మీనారాయణ దామోదర మాస విష్ణు దీపోత్సవ వేళ వెలిగే నీ శోభ సర్వాలంకార భూషితుడవై గర్భాలయమున వెలిగేవు పుష్పమాలల పరిమళాలలో ధూప సౌగంధములు నీకు సర్వాలంకార భూషితుడవై గర్భాలయమున వెలిగేవు పుష్పమాలల పరిమళాలలో ధూప సౌగంధములు నీకు మంగళ నీరాజనముల కాంతులలో మిలమిల మెరిసేవు మంగళ నీరాజనముల కాంతులలో మిలమిల మెరిసేవు భక్తులను అనుగ్రహించగా భయహస్తుడై కరుణ చూపేవు శీలంగెరె క్షేత్రంలో వెలసిన లక్ష్మీనారాయణ దామోదర మాస విష్ణు దీపోత్సవ వేళ వెలిగే నీ శోభ నీ ఆలయము చుట్టూ భక్తులు దీపములను వెలిగించగా దీపకాంతుల నడుమ ఆలయ ప్రాకారములో ఊరెగగా నీ ఆలయము చుట్టూ భక్తులు దీపములను వెలిగించగా దీపకాంతుల నడుమ ఆలయ ప్రాకారములో ఊరెగగా సప్తర్షులు సప్తలోకములు సప్త నదులు నీ కరుణే కాగా సప్తర్షులు సప్తలోకములు సప్త నదులు నీ కరుణే కాగా ఉభయ దేవేరులతో వెంకటేశుడవై ప్రదక్షిణలో వైభవముగ శిళ్ళంగెరె క్షేత్రంలో వెలసిన లక్ష్మీనారాయణ దామోదర మాస విష్ణు దీపోత్సవ వేళ వెలిగే నీ శోభ శిళ్ళంగెరె క్షేత్రంలో వెలసిన లక్ష్మీనారాయణ దామోదర మాస విష్ణు దీపోత్సవ వేళ వెలిగే నీ శోభ సృష్టి సాక్ష్యం ఈ ఉత్సవం భక్తుల పాపములు హరించే ఉత్సవం విష్ణు దీపోత్సవ కాంతులలో నీ దివ్య దర్శనం పరమ పావనం సృష్టి సాక్ష్యం ఈ ఉత్సవం భక్తుల పాపములు హరించే ఉత్సవం విష్ణు దీపోత్సవ కాంతులలో నీ దివ్య దర్శనం పరమ పావనం అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన వెలుగునిచ్చి నీ వైనం అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన నెలుగునిచ్చే నీ వైనం శిళ్ళంగెర ప్రజల ఆశా జ్యోతిగా వెలిగే ప్రతి భక్తుడి హృదయం శిళ్ళంగెరె క్షేత్రంలో వెలసిన లక్ష్మీనారాయణ దామోదర మాస విష్ణు దీపోత్సవ వేళ వెలిగే నీ శోభ శ్రీదేవి భూదేవి సమేతుడైన లక్ష్మీ వెంకటేశ్వరుడవు నీవేగా నీ కరుణ కాంతి భక్తుల హృదయాలలో వెలిగే జ్ఞాన జ్యోతి ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశ ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశ హరి హరి హరి
నారాయణ దామోదర మాస విష్ణు దీపోత్సవ వేళ వెలిగే నీ శోభ ఈ కార్తీక పౌర్ణమి రోజు విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద పెద్ద దీపం వెలిగించడం వలన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రులవుతారని నమ్మకం. ఆ దీపకాంతిని దర్శించిన వారి పాపాలు కూడా నశిస్తాయని పెద్దలు చెబుతారు. ఇది అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా పితృదేవతలు సంతోషించి వారికి నరక విముక్తి కలిగి సద్గతులు పొందుతారని ఒక నమ్మకం. కార్తీక పౌర్ణమి దీపారాధన సకల దోషాలను, ముఖ్యంగా జాతకంలోని గ్రహ దోషాలను నివారిస్తుందని భావిస్తారు. ఈ దీపోత్సవంలో పాల్గొనడం వల్ల ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, కుటుంబ శ్రేయస్సు కలిగి అంతిమంగా మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి. ధన్యవాదాలు.